ప్రయాగ్రాజ్ వెళ్తున్నటువంటి రైళ్ల మీద పలు చోట్ల జరిగినట్టు వాళ్ళు వందే భారత్ మీదన రాళ్ళేస్తారు, ప్రయాగ్రాజ్కి వెళ్తుంటే రాళ్ళేస్తారంటే హిందువులు తమ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటే దాని మీద దాడులు చేసేటటువంటి సంస్కృతి. మనమేం ఆఫ్ఘనిస్తాన్లో లేం, పాకిస్తాన్లో లేం, బంగ్లాదేశ్లో లేం. అక్కడ అన్యమతస్తుల్ని అంగీకరించలేని మనస్తత్వాలు అనుకుంటే మన దేశంలోనే జరుగుతున్నటువంటి దరిద్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటప్పటికి ఏసీ కోచ్లు కూడా ధ్వంసం చేస్తూ, అద్దాలని ధ్వంసం చేస్తూ వైరల్ అయినటువంటి వీడియోల్లో ఒక వీడియోకి సంబంధించి 5గురు అరెస్ట్కి సంబంధించి ఇంతకుముందు నిన్నే నేను ఒక వీడియో ప్రస్తావించాను. అదే సందర్భంలో ఆర్పిఎఫ్ పోలీసులు తాజాగా ముజఫర్పూర్ బీహార్ ప్రాంతంలో 2 నేపాలీలని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఈ మధ్యకాలంలో నేపాల్లో మత మార్పిడికి గురయ్యి లేదా వాళ్ళని రెచ్చగొట్టబడి ఓ రకంగా ఉన్మాదులుగా తయారు చేయబడి ఇక్కడ పంపించబడినటువంటి వాళ్ళు మహాకుంభమేళాని దెబ్బతీసేటటువంటి కోసం రైళ్ళని అడ్డం పెట్టి దెబ్బ కొట్టాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఈ గ్లాసెస్ని ధ్వంసం చేసింది స్వతంత్ర ఎక్స్ప్రెస్ ని దెబ్బతీసినటువంటి దాంట్లో వీళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు అన్నటువంటి విషయాన్ని తాజాగా పోలీసులు చెప్తున్నారు.